భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ కేంద్ర శాఖ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆదేశానుసారం ప్రతి మండల కేంద్రంలో నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన సందర్భంగా దేశమంతటా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని చెప్పి ముందుకొచ్చిన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు అతి ముఖ్యమైన రోజు మన తెలంగాణ ప్రజలందరికీ. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కానీ మన తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు హైదరాబాద్ సంస్థానం ఉండే నిజాం చేతిలో ఉండే మనది. మన హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం ఇవ్వకుండా పాకిస్తాన్లో కలపాలనే పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి మిలిటరీ వ్యవస్థను తీసుకొచ్చి రజాకారులను తరిమికొట్టి నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారత సంస్థానంలో భారతదేశంలో విలీనం చేసి మనకు నిజమైన స్వాతంత్రం తీసుకొచ్చిన రోజు ఈరోజు సెప్టెంబర్ 17. అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాటలు చెప్తూ పోయిన ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతని నిర్వహించాలని ప్రయత్నం చేసింది. అంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజల మీద నిజాం నవాబులు చేసిన అకృత్యాలను తెలంగాణ ప్రజలంతా మర్చిపోయే విధంగా సమైక్యత అని కొత్త ప్రధాని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఇది అసలైనది విమోచన దినోత్సవం. తెలంగాణ ప్రజలకు రజాకారుల నుంచి మనం విమోచనం పొంది ఈరోజు భారతదేశంలో కలిసి స్వతంత్రంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకునే రోజు ఇది మనకి. అందుకే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పారు. మేము తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఏదో ఒక వర్గానికి దగ్గర కావడానికి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తూ వంచిస్తున్న రోజు ఇది. మా గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు గత 2 ఏళ్లుగా పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు వచ్చిన స్వతంత్రాన్ని ఒకసారి గుర్తు చేసిండు. ఆ క్రమంలో భాగంగా ఫిబ్రవరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మేము తెలంగాణ విమోచన ఘనంగా జరుపుకొని ఈ స్వేచ్ఛావాయువు పిలుస్తున్నందుకు చాలా సంతోషపడుతూ నాకు అవకాశం ఇచ్చిన కాంతిరాయుడు గారికి ధన్యవాదాలు.